మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ప్రపంచంలో చాలా రకాల వృత్తి విద్యలు ఉన్నాయండి. దాంట్లో పర్ఫ్యూమ్స్ తయారు చేయడం ఒకటి. మీకు తెలుసా అండి, ప్రపంచంలో చాలా ప్రదేశాలలో ఈ పర్ఫ్యూమ్స్ తయారు చేసే ఫార్ములాస్ కనిపెట్టడం, ఆ పర్ఫ్యూమ్స్ని తయారు చేయటం, వాటిని స్మెల్ చేసి నాణ్యత ఎంతుంది అని పరీక్షించటం చాలా పెద్ద పరిశ్రమ. ఈ పర్ఫ్యూమ్స్ని ఎంచుకోవాలి అంటే మీరు ప్రొఫెషన్లోకి దిగేటప్పుడు మిమ్మల్ని 37 అనే నెంబర్ ఫాలో కావాలి. ప్యారిస్లో చూడండి, ఇటలీలో చూడండి, స్టేట్స్లో చూడండి, ఈవెన్ జపాన్లో చూడండి, ఈజిప్ట్, ఈ కంట్రీస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా అవేమిటోనండి అద్భుతమైన ప్రొఫెషన్స్ అన్నమాట. అవన్నీ ముడి పదార్థం ఏమిటండి వాటికి? ఏదైనా కావచ్చు కదా, ఫ్లవర్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, గంధం కావచ్చు, ఏదైనా సరే. బట్ దానికి ఒక ఫార్ములా ఉంటుంది. డిస్టిలేషను, ఆవిరి తీయటం, దాని నుంచి తయారు చేయటం అంత ఈజీగా మీకేమి దొరికేదండి. ఆ థాట్ వచ్చి మీరు ఆ లైన్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి. వారసత్వంగా రావు ఇవన్నీ. ఒక మనిషికి నా భాషలో చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు మాత్రమే. ఒక 37 మిమ్మల్ని ఫాలో అయితే మీరు పర్ఫ్యూమ్స్ లైన్లోకి వెళ్తారు. మామూలు జాబ్ కాదండి అది. 37 ఫాలో అయితే ఇంకొకటి కూడా ఉంటుంది. సముద్ర జలాలను చీల్చుకుంటూ వెళ్ళేటటువంటి షిప్పింగ్ ఇండస్ట్రీ. ఇక షిప్పింగ్ ఇండస్ట్రీ అంటే మీకు ఎవ్రీథింగ్ వస్తుంది, సబ్మెరైన్స్తో సహా. అంతర్లీనంగా మెరైన్ ఇంజనీరింగ్ కూడా వచ్చేస్తుందండి. అంతర్లీనంగా నేవీ. ఒక 37 ఫాలో అయితే మనం చదువుకునేటప్పుడు, ప్రొఫెషన్ చూసుకునేటప్పుడు మనం ఇటువంటి వాటిల్లోకి వెళ్ళిపోతామండి. అండ్ ఇది మీ పేరుని 37లో పెట్టేస్తే మీరు ఇందులోకి వెళ్ళడం అబద్ధం. చాలా సీరియస్గా చెప్తున్నాను, అబద్ధం. ప్రతి నెంబర్ని, ప్రతి సబ్జెక్టుని ఎంత ఇరుకైన మనస్తత్వంతో ధనం 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 అని పెడతామండి. అంటే ఎక్కడో మీరు డబ్బు కోసం అంత అరులు చాచేస్తున్నారా ఏమిటి? మీ ప్రతి మాటలో అదే వాసన వస్తుంటే మరి మీరు ఇంతమందిని బాగు చేయటానికి మరి మీరెందుకు ధనం తీసుకోవాలి కదండి? సో న్యూమరాలజీలో ప్రతి నెంబరు ధనాన్ని ఇచ్చేది, ఇవ్వకూడదు కూడాను. దానికి చాలా లెక్కలు ఉంటాయి. మీ ప్రొఫెషన్ని మాట్లాడాలి అంటే ఏ నెంబర్ మిమ్మల్ని ఫాలో అవుతుంటే ఇటువంటివి వస్తాయి. ఇది ఎవరికి, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కామన్గా ఉండదండి. అందుకే అన్నాను, ఒక డేట్ ఆఫ్ బర్త్ని ఓపెన్ చేసినప్పుడు ఇటువంటివి బయటకు వస్తాయండి. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.